ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రేజ్ ద లార్డ్. గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరి ఒకసారి హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ మీ అందరికీ ప్రభు నామములో నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఈ మాటలు వింటున్న మీరు దేవుని మాటను బట్టి ఆత్మీయంగా బలపడుతున్నారని, ధైర్యపడుతున్నారని నమ్ముతున్నాను. మన జీవితంలో ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎన్ని ఒడిదుడుకులున్నా, ఎన్ని అవరోధాలు ఎదురవుతూ ఉన్నా దేవుడే మన సొల్యూషన్. దేవుని వాగ్దానమే మన ధైర్యం. దేవుని మాటే మనకు దారి చూపిస్తుంది. అందును బట్టి మీరు ఏ పరిస్థితిలో ఉన్నా ఎంత మాత్రం అధైర్యపడకండి. మీరెక్కడ పడిపోయారో అక్కడ నుండి తప్పక దేవుడు లేవనెత్తుతాడు. వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి, దాని నెరవేర్పుని మీరు చూస్తారు. అంతేకాకుండా మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. వింటున్న మీరు కూడా తప్పకుండా కామెంట్స్ అన్నీ చదవండి. ఎందుకంటే వాక్యం చివరిలో మనందరం కలిసి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రతి ప్రార్థనకు జవాబు ఉందని మర్చిపోకండి. మన ప్రార్థనలన్నిటికీ జవాబిచ్చే రోజు త్వరలోనే ఉంది. విశ్వసించండి, అద్భుతాలు చూడబోతున్నారు. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం మీకా 7వ అధ్యాయము 8వ వచనము. నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను యెహోవా నాకు వెలుగుగా ఉండును. ఆమేన్. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నువ్వు క్రింద పడినా తిరిగి లేస్తావు, నేను తప్పక నిన్ను లేవనెత్తుతాను. ఒకవేళ నీవు అంధకారమందు కూర్చున్నా నీకు వెలుగు దయచేస్తానని. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు పడిపోయిన స్థితిలో ఉన్నావా? అంధకారంలో ఉన్నాను అనుకుంటున్నావా? పడిన నిన్ను నీవెక్కడ పడిపోయావో అక్కడ నుండే దేవుడు లేవనెత్తుతాడు. ఒకవేళ అంధకారంలో నీవు కూర్చున్నా దేవుని వెలుగు నీ మీద ఉదయించబోతుంది. అంధకారంగా ఉన్న నీ జీవితాన్ని తిరిగి దేవుడు వెలుగుతో నింపబోతున్నాడు. ఒకవేళ ఆత్మీయంగా పడిపోయారా? ప్రార్థన చేయలేక పడిపోయిన స్థితిలో ఉన్నారా? దేవుని కొరకు నమ్మకంగా జీవించాలని అనుకునే పరిస్థితిలో దేవునికి ఇష్టం లేని కార్యం చేసి పాపంలో పడిపోయారా? దేవునికి ఇష్టం లేని జీవితాన్ని జీవిస్తూ ఇక పడిపోయింది కదా, నా జీవితం కూలిపోయింది కదా అని పడిన చోటే ఉండిపోవద్దు. ధైర్యం తెచ్చుకొని లేచి నిలవబడండి. మీకా భక్తుడు చెప్తున్నాడు, శత్రువా నా యందు నీవు అతిశయించొద్దు, నేను క్రింద పడినా తిరిగి లేస్తాను. అంధకారమందు ఒకవేళ కూర్చున్నా దేవుడు నాకు వెలుగ్గా ఉంటాడని. దేవుడు నిన్ను కూడా ఇదే ధైర్యం తెచ్చుకోమని ఈరోజు దేవుడు నీకు కూడా ఇదే వాగ్దానాన్ని ఇస్తున్నారు. నీవు కూడా ఈ విధంగానే ధైర్యం తెచ్చుకొని లేచి నిలవబడు. పడిపోయిన స్థితిలోనే నీవు ఉండాల్సిన అవసరం లేదు. లేచి నిలవబడు, దేవుడిని చేపట్టుకొని నడిపిస్తాడు. 1 సమూయేలు 30వ అధ్యాయంలో దావీదు జీవితంలో ఒక గొప్ప ఆపద ఎదురైంది. పడిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయాడు దావీదు. అందరూ దావీదును చంపడానికి వస్తున్నారు మీదకి. ఆ పరిస్థితిలో ఏమి చేయాలో తోచని పరిస్థితి దావీదుకి ఎదురైంది. దావీదు కృంగిపోలేదు. పడిపోయాను కదా, ఇక అయిపోయింది నా జీవితం అనుకోలేదు. నేను నమ్మిన వారే, నా దగ్గర వారే నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారని ఇక అంత అయిపోయిందని చీకటిలో కూర్చోలేదు. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని యొద్ద విచారణ చేయడానికి వెళ్ళాడు. అయ్యా, ఏంటి నా జీవితం? నా భవిష్యత్తు ఏంటి? నా చుట్టూ నీ చీకటి పరిస్థితి ఏంటి? దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు దేవుడు అద్భుతకరమైన విజయాన్ని దావీదుకి ఇచ్చాడు. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనంలో ఉంది, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురాని. నీవు గనక నీతిగా జీవించాలని, దేవుని కొరకు నమ్మకంగా జీవించాలని, పరిశుద్ధంగా జీవించాలని, నీతి కొరకు ఆకలి దప్పిక కలిగి నీవు జీవిస్తూ ఉంటే, ఆయన నమ్ముకుని నీవు ఉంటే నీ నీతి నిన్ను లేవనెత్తుతుంది. నీవు ఒకవేళ 7 సార్లు పడిపోయినా తిరిగి లేస్తావు. దేవుడు నిన్ను తిరిగి లేపుతాడు.
భక్తిహీనులైతే ఆపద వచ్చిందంటే వారు కూలిపోతారు. ఆపత్కాలంలో వారికి సహాయకుడు లేడు. ఆపత్కాలంలో వారిని లేవనెత్తి వారెవరూ లేరు. అందువల్ల వారు పడిన స్థితిలోనే కూలిపోతారు. దేవుని కలిగిలేని వారు పాపంలో పడిపోతే పాపంలోనే నశించిపోతారు. రోగంలో పడిపోతే వ్యాధితోటే నశించిపోతారు. ఆర్థిక బంధకాల్లో పడిపోతే ఆ బంధకాలతోటే నశించిపోతారు. ఎందుకంటే వారికి నిరీక్షణాస్పదము లేదు. వారిని తిరిగి లేవనెత్తేవారు లేరు. నేను లేస్తాననే ధైర్యం వారికి లేదు. అయితే దేవుని కలిగి ఉన్న నీకు దేవుడు గొప్ప ధైర్యాన్ని, గొప్ప నిరీక్షణని ఇచ్చాడు. దానిని పట్టుకొని నువ్వెక్కడ పడిపోయావో, ఏ విషయంలో పడిపోయావో తిరిగి లేచి, అయ్యా నా చేయి పట్టుకొని నన్ను నడిపించండి అని దేవుడిని ఆశ్రయించినప్పుడు తప్పకుండా నీవు ఎన్నిసార్లు పడిపోయినా తిరిగి లేవనెత్తుతాడు. ఒకవేళ పాపంలో పడిపోతే పడిపోయిన చోట ఉండకుండా, పాపాన్ని కొనసాగించకుండా, అయ్యా నేను పడిపోయినా నన్ను క్షమించండి, నన్ను విడిపించండి అని నువ్వు పశ్చాత్తాపంతో ప్రార్థిస్తే తప్పకుండా నీవు పడిన స్థితిలో నుండి దేవుడు లేవనెత్తుతాడు. తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును దేవుని సందులో ఒప్పుకొని, తండ్రి నీవు తప్ప నన్ను రక్షించే వారు ఎవరూ లేరని ఆయనను ఆశ్రయిస్తే తప్పక నీవు పడిన స్థితిలో నుండి ఆయన లేవనెత్తుతాడు. నిన్ను తెలుసో తెలియకో ఈ ఆర్థిక బంధకాల్లో కూరుకుపోయాను, నన్ను లేవనెత్తండయ్యా, నీవు తప్ప నాకు ఆశ్రయం లేదయ్యా అని పశ్చాత్తాపపడి ఆయన ఎదుట ఒప్పుకొని కన్నీటితో ప్రార్థిస్తే నీవు పడిన గోతులో నుండి తప్పక దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. ఒకవేళ కోపంతో, ఈర్ష్యతో, అసూయతో దేవునికి ఇష్టమైన మాటల్లో పడిపోతున్నావా? పశ్చాత్తాపపడు ఆయన సన్నిధిలో. తండ్రి నన్ను విడిపించి నన్ను ప్రార్థించు. నీవు పడిపోయిన స్థితిలో నుండి దేవుడు తిరిగి లేవనెత్తుతాడు. నువ్వే గుంటలో పడిపోయినా, ఒకవేళ చీకటి అంధకారంలో నీవు కూర్చున్నా, నువ్వు కన్నీటితో దేవునికి మొరపెట్టుకుంటే దేవుడు నీపై ఉదయిస్తాడు. ఆయన వెలుగు నీ మీద ప్రకాశింపజేస్తాడు. నీ చీకటి పరిస్థితులన్నీ తొలగించి నీ భవిష్యత్తంతా వెలుగుతో నింపుతాడు. కాబట్టి నీవెక్కడ పడిపోయినా భయపడొద్దు. అది ఎంత కఠినమైన బంధకమైనా తప్పక దేవుడు నిన్ను విడిపిస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు. నేను ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నానయ్యా అన్న వారందరూ విశ్వాసంతో ప్రభు సన్నిధిలో మోకరించండి. మిమ్మల్ని ఆయన లేవనెత్తబోతున్నాడు, మిమ్మల్ని ఆయన విడిపించబోతున్నాడు. ప్రేమగల తండ్రి నీకు వందనాలు. నీ కృపను బట్టి మరి ఒక నూతన దినాన్ని మేము చూచే భాగ్యం ఇచ్చావు. నేను స్తుతించే కృపనిచ్చావు నాయన, నీకు వందనాలు. ఈరోజు పడిపోయిన స్థితిలో ఉన్న మాతో మాట్లాడారు, అంధకారంలో కూర్చున్న మాతో మాట్లాడారు. నీవు క్రింద పడినా తిరిగి లేవనెత్తుతాను, నీవు అంధకారంలో కూర్చున్నా తిరిగి వెలుగుతో నింపుతానని తండ్రి నీవిచ్చిన వాగ్దానం బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. అయ్యా, విన్నవారందరూ కూడా ఈ వాగ్దానాన్ని అర్థం చేసుకుని ఆత్మీయ జ్ఞానం దయచేయండి. నిజమైన బోధకుడా మీరు బోధించండి, మీరు మాట్లాడండి తండ్రి. నా మాటలు వారికి అర్థం కాకపోవచ్చు, నేను మాట్లాడితే నా మాటలు వారికి ఉపయోగం కాకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ బోధకుడా మీరు మాట్లాడండి, మీరు బోధించండి. వారు ఏ పరిస్థితిలో పడిపోయి ఉన్నా లేవనెత్తండి అయ్యా. పాపంలో పడిపోయిన వారిని లేవనెత్తండి. వ్యసనాల్లో పడిపోయిన కదా అని వ్యసనాల్లో కొనసాగకుండా ధైర్యం తెచ్చుకొని, బలము తెచ్చుకొని నీ మీద ఆధారపడి తిరిగి లేవడానికి నీ శక్తిని అనుగ్రహించండి. ఆర్థిక బంధకాల్లో పడిపోయిన వారికి నేను లేవరని అనుకుంటున్నారేమో, చేపట్టి లేవనెత్తన తండ్రి నీ శక్తిని ఉండనైనా లేవడానికి. చీకటి కార్యములలో నేను చీకటిలో కూరుకుపోయి ఉన్నాను, అంధకారంలో ఉన్నా, నీకు లేవలేని అనుకుంటున్న వారిని లేవనెత్తండి అయ్యా. నీ వెలుగుతో నింపండి. అనారోగ్యంతో ఎంతమంది పడిన స్థితిలో ఉన్నారో నీ జీవమును పంపి ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి అయ్యా. అద్భుతకరమైన స్వస్థత యేసునామములో ప్రకటిస్తున్నాను. కోర్టు బంధకాల్లో, కోర్టు కేసులో పడిపోయిన వారిని తిరిగి లేవనెత్తండి. ఉద్యోగ సమస్యలు పడిపోయిన వారిని తిరిగి లేవనెత్తండి. వ్యాపారంలో సమస్యలలో పడిపోయిన వారిని తిరిగి లేవనెత్తండి. కుటుంబ కలహాలతో కుటుంబం విచ్ఛిన్నమైపోయిన స్థితిలో పడిపోయిన కుటుంబాలను తిరిగి లేవనెత్తండి. వయసంతా దాటిపోయింది కానీ వివాహాలు కాలేదు, ఇక మా జీవితాలు అయిపోయినాయి, మా జీవితాలు ఇంకా బాగుపడవని ఎంతమంది అనుకుంటున్నారో, చీకటిలో ఉన్నామనుకుంటున్నారో, నీ జీవముతో నీ వెలుగుతో నింపండయ్యా. చేయి పట్టుకుని లేవనెత్తిన తండ్రి గొప్ప కార్యములు వారి జీవితంలో జరిగించండి. ఏజ్ దాటిపోయింది, ఇంకా పిల్లలు పుట్టే అవకాశం లేదు, నీకు చీకటిని అనుభవిస్తున్న ప్రతి కుమార్తెని ఇప్పుడే ముట్టండి తండ్రి. నమ్మిన వారందరికీ ఆశ్చర్యకరముగా ప్రతి గర్భమును తాకి అద్భుతం చేయండి నైనా. గర్భంతో ఉన్న వారిని 9 నెలలు మీరు సేఫ్గా ఉంచి
చక్కటి నార్మల్ డెలివరీస్ మీద దయచేయండి నైనా. గృహాలు లేని బిడ్డలకు చక్కటి స్వంత గృహాలు దయచేయండి. గృహాలు కట్టుకుంటున్న వారికి మీరు తోడుగా ఉండి కంప్లీట్ చేయండి. ఎగ్జామ్స్ రాసిన ఈ బిడ్డలందరినీ కూడా నీ చేతిలో పెడుతున్నాను తండ్రి. చక్కటి రిజల్ట్స్ దయచేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి నైనా. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను కూడా నీ చేతిలో పెడుతున్నాను తండ్రి. నీ జ్ఞానాత్మతో నింపండి, జ్ఞాపక శక్తితో నింపండి. ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటే మీరు సహాయకుడిగా ఉండి నడిపించండి. వ్యవసాయాలను దీవించండి, చేతి పనులను దీవించండి. డ్రైవింగ్ చేస్తున్న బిడ్డలందరికీ తోడై ఉండండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ నీ చేతిలో పెడుతున్నాను. ఈ సంవత్సరం అంతా నూతనమైన ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపండి. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి వారు ప్రారంభించే ప్రతి పనిని నీ కృపచేత జరిగించి, వారు వెళ్ళే ప్రతి స్థలములో మీరు తోడుగా ఉండి నీ దూతలను తోడుగా ఉంచి నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఇక పడిపోయిన కదా, ఇక నాకు భవిష్యత్తు లేదు అని అనుకోద్దు. తప్పక దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. నీ చెయ్యి ఆయన చేతుల్లో పెట్టు, నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టు. చీకటిగా నీ జీవితం చీకటి అయిపోయినా తిరిగి వెలుగుగా చేయబోతున్నాడు ఆయన. విశ్వసించు. నమ్మిన వారందరూ ఆమెనని బిగ్గరగా చెప్పండి. విశ్వాసంతో ఆమెనని కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా అనేక మంది దేవునిలో బలపడేలాగిన తప్పక వాగ్దానాన్ని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.